ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12, 13, 14 వచనాలు నాతో కలిసి చదువుతారా మీరందరూ? ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అని అయినను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ మాట వ్రాసిందెవరో మొదట చూద్దాం. ఎవరు రాశారు ఇది? ఈ ఫిలిప్పీలకు ఈ పత్రికను ఎవరు రాశారు? ఆ ముందున్న పేజీలో పైన ఉంది. ఎవరు రాసింది? అపోస్తలుడైన పౌలు. ఓకే, నా వైపు చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రికను రాసేటప్పుడు ఆయన చెరసాలలో ఉన్నాడు, ఆయన ఖైదీగా ఉన్నాడు. ఆయన చెరసాలలో ఉండి దేవుని ప్రజలకు వ్రాసిన ఉత్తరం ఇది. అయితే వినండి, ఈ ఫిలిప్పీ పత్రికను ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఈ పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఈ 4 అధ్యాయాల్లో ఆయన ఫిలిప్పీ సంఘానికి చెప్పాలనుకుంటున్నది ఒక్క మాటలో చెప్పాలంటే, వాళ్ళకి ఒక మాటను ఆయన పర్టికులర్గా చెప్పాడు. ఏంటా ఒక్క మాట అంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. బీ హ్యాపీ ఎవ్రీ టైం, జాయ్ఫుల్ ఇన్ జీసస్ ఎవ్రీ టైం. యేసుక్రీస్తులో ప్రతి సమయములోనూ మీరు ఆనందించండి అనే విషయాన్ని ఈయన 4 అధ్యాయాల్లో చెప్పాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఎక్కడుండి చెప్పాడు ఆ మాట? ఆయన నా వైపు చూస్తున్నారా? ఎక్కడుండి చెప్పాడు? చెరసాలలో ఉండి చెప్పారు ఆయన కదా. ఈ 4 అధ్యాయాల సారాంశం ఏంటంటే, ఆనందించండి అని చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఈ పత్రిక రాసే సమయానికి పౌలు చాలా అనుభవజ్ఞుడై ఉన్నాడు. ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఎంతో పరిచర్య చేశాడు. దేవుని కొరకు ఎన్నో నిందలు అవమానాలు సహించాడు. అంత మాత్రమే కాదు, రేపో మాపో మరణించబోతున్నాడనే సంగతి కూడా ఆయనకి తెలుసు. ఈ పరిస్థితుల మధ్య అనుభవపూర్వకంగా ఈ మాటలు రాశాడు. జాగ్రత్తగా వినండి. ఈయన రాసిన ఎన్నో మాటల్లో ఒక ప్రాముఖ్యమైన మాటను ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏంటా ప్రాముఖ్యమైన మాట అంటే, నేను ముఖ్యంగా 2 వచనాల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంటా 2 వచనాలు? 13, 14 వచనాల్లో ఏముందో చూడండి. జాగ్రత్తగా చూడండి. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. మనం చదివిన ఈ 2 వచనాల్లో 3 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఏంటా ప్రాముఖ్యమైన మాటలు అంటే, చూడండి. మొదటి మాట, వెనక ఉన్నవి మరచి అన్నాడు. రెండో మాట ఏమిటి? ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. రెండో మాట ఏమిటి? ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. తర్వాత, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఓ మాట చెప్తున్నాను. ఈ 3 మాటల్లో 3 కాలాలు మనం చూస్తున్నారు అందరూ నా వైపు. ఈ 2 వచనాల్లో 3 మాటల్లో 3 కాలాలు మనం చూస్తున్నాం. ఏంటి 3 కాలాలంటే, ఒకటి పాస్ట్ టెన్స్, ఇంకోటి ప్రెజెంట్ టెన్స్, మూడోది ఫ్యూచర్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే గతం, ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. పౌలు ఏమంటున్నాడు అని అంటే, నేను ఒకటి చేస్తున్నాను అన్నాడు.
ఏంటా ఒకటి? ఓ మాట అడగాలంటే ఆయన ఒకటే చేస్తున్నాడా? కాదు కాదు, ఆయన ఎన్నో చేస్తున్న భక్తి జీవితంలో ఒకటి చాలా ప్రాముఖ్యంగా చేస్తున్నాడు. ఏమిటా చాలా ప్రాముఖ్యమైనది అని అంటే, ఇదిగో ఓ ఫిలిప్పీ సంఘస్థులారా, ఓ ఫిలిప్పీ సంఘములో ఉన్న క్రైస్తవులారా, నేను ఒకటి చేస్తున్నాను బాబు. ఏం చేస్తున్నానంటే, వెనకున్నవి మర్చిపోతున్నాను, ముందున్న వాటి కోసం వేగిర పడుతున్నాను, గురి యొద్దకు ఏం చేస్తున్నాను? పరిగెడుతున్నాను. జాగ్రత్తగా వినండి. వెనుకున్నవి మరవడం అంటే గతాన్ని వదిలిపెట్టడం. ముందున్న వాటి కోసం వేగిరి పడ్డం అంటే ప్రస్తుతము తాను జీవిస్తున్న జీవితం. బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెట్టుతున్నానంటే ఆ బహుమానం ఎక్కడుంది? భూమి మీద లేదు. ఎక్కడుంది? గత వారం చెప్పుకున్నాం. క్రైస్తవులకు బహుమానాలు ఎక్కడున్నాయి? పరలోకంలో ఉన్నాయి. అంటే పరలోకం అంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. గతాన్ని విడిచిపెడుతున్నాడట, ప్రస్తుతం చక్కగా బ్రతుకుతున్నాడట, గురి యొద్దకు పరిగెడుతూ భవిష్యత్తు కోసం సిద్ధపడుతున్నాడట ఈ అద్భుతమైన పౌలు. ఓ క్రైస్తవులారా, మనం తెలుసుకుంటున్న ఈ సత్యాలను మనం ఆచరించగలిగితే ఇవి మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. గనక కొంచెం మీరు శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. నేను 3 మాటలు 3 విషయాలు చెప్తాను. మొదటిగా వెనుకున్నవి ఏవి మరవాలో ఏది విరవాలో చెప్తాను. తర్వాత ముందున్న వాటి కోసం వేటి కోసం మనం వేగిరి పడాలో చెప్తాను. తర్వాత బహుమానం పొందాలంటే ఎలా సిద్ధపడాలో చెప్తాను. వెనుకున్నవి వేటిని విడిచిపెట్టాలో 3 మాటలు చెప్తాను. ప్రస్తుతం మనం ఎలా బ్రతకాలో 3 మాటలు చెప్తాను. భవిష్యత్తు కోసం ఎలా సిద్ధపడాలో 3 మాటలు చెప్తాను. 3 + 3 + 3 = 9. 9 విషయాలు మనం ఆలోచన చేస్తాం. జాగ్రత్తగా నా మాటలు వినడానికి ప్రయత్నించండి. రండి ధ్యానం చేద్దాం. ఏమిటి పౌలు విడిచిపెట్టింది? ఏంటి? వెనుక ఉన్నవి మరిచానంటున్నాడు కదా. ఏం మరిచాడైనా? ఏం విడిచిపెట్టాడైనా? వేటిని లక్ష్య పెట్టకుండా వదిలేశాడైనా అనంటే ఆ పైనే చెప్తున్నాడు వేటిని మరిచిపోయాడు. ఏం మరిచిపోయాడైనా? తీయండి మీ బైబిల్లో 4వ వచనం నుంచి చదవండి. కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొన దలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. చూడండి ఆయన ఆధిక్యతలు ఏంటో చెప్తున్నాడు. 8వ దినమున సున్నతి పొంది తిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రము విషయము పరిసయుడనై, ఆసక్తి విషయములో సంఘమును హింసించు వాడనై, ధర్మశాస్త్రము వలన నీతి విషయములో అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం ఎలా ఎంచుకున్నాను? అందరూ చెప్పండి. నష్టముగా ఎంచుకున్నాను. ఏంటి నష్టం? అందరూ తలలు పైకెత్తి వినండి. ఏది నష్టంగా ఎంచుకున్నాడు పౌలు అంటే జాగ్రత్తగా వినండి. మొదటిగా మనం ఏమింటున్నాం? వెనక ఏది విడవాలో చెప్తున్నాను నేను. పౌలు ఏది విడిచిపెట్టాడు? పౌలు వెనకాల ఏది మర్చిపోయాడు అంటే, ఇదిగో తన యొక్క ప్రియులర ఆధిక్యతలను ఆయన విడిచిపెట్టాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన వదిలిపెట్టింది ఏమిటంటే స్వనీతిని వదిలిపెట్టాడు. అందరూ చెప్పండి. స్వనీతి, ఇంగ్లీష్లో సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు. స్వనీతిని వదిలిపెట్టాడు. మనం కూడా వదిలిపెట్టాల్సింది ఏమిటి అనంటే జాగ్రత్తగా వినండి. మనం కూడా ఏం వదలాలి? మన స్వనీతిని వదలాలి. ఏమిటి పౌలు గారుకున్న స్వనీతి? మనందరికీ తెలుసు. మనందరం ఏమనుకుంటామంటే పౌలు అనేవాడు దుర్మార్గుడండి, ఒక టెర్రరిస్ట్ లాంటోడండి, ఒకప్పుడు సంఘాన్ని ఎంతో బాధ పెట్టినోడండి, నీచుడండి, నికృష్టుడండి అని మనం అనుకుంటాం. నిజమే, సంఘాన్ని బాధ పెట్టింది నిజమే, యేసుక్రీస్తుని నమ్ముకున్న వారిని హింసించింది నిజమే. కానీ అలా చేసినంత మాత్రాన అతనేమి టెర్రరిస్టు కాదు, గోండా కాదు, రౌడీ కాదు.
మరెవరంటే ధర్మశాస్త్రాన్ని నిక్కార్సుగా పాటించే ఒక పరిసయుడు. ఆయన చెప్తున్నాడు చూడండి, 7 ఆధిక్యతలు చెప్పాడు ఆయన. 7 ఆధిక్యతలు. ఆ 7 ఏంటో చెప్తున్నాను వినండి. మొదటి మాట 5వ వచనంలో ఉంది, 8వ దినమున సున్నతి పొందాను అన్నాడు. ఇశ్రాయేలీల్లో యూదులుగా పుట్టిన ప్రతి పురుషుడు గోప్యాంగ చర్మమును సున్నతి చెయ్యాలి. అది ఆయన చెప్తున్నాడు 8వ దినమున. తర్వాత ఏమంటున్నాడు, ఇశ్రాయేలు వంశపు వాడను. చుట్టూరు చాలామంది జనాలు ఉన్నారు, కనానీయులు ఉన్నారు, సమరయులు ఉన్నారు, పెరిజ్జీయులు ఉన్నారు, ఇంకా చాలామంది వంశపు వారు ఉన్నారు, రోమీయులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. అయితే వాళ్ళందరికంటే ఆధిక్యత పొందింది ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలే. నేనేమి సమరయుణ్ణి కాదు, వేరే ఏ వంశంలోంచో వచ్చినోని కాదు, నేను ఇశ్రాయేలు వంశీకుణ్ణి. అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశములో నుండి వచ్చిన వాణ్ణి నేను అని చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, బెన్యామీను గోత్రములో పుట్టి అన్నాడు. ఏ గోత్రంలో? ఎందుకు బెన్యామీను గోత్రం గురించి చెప్పాడు? సరే, బెన్యామీను గోత్రికులు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీల్లో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? అలా అంటే మీకు అర్థం కాదు. యాకోబు గారికి ఎంతమంది కొడుకులు ఉన్నారు? కొడుకులు ఎంతమంది? 12 మంది, ఓ కూతురు కదా. ఈ 12 కుమారులకి 12 గోత్రాలుగా వారిని విభజించారు. ఇప్పుడు ఈ 12 గోత్రాల్లో బెన్యామీను గోత్రం అనేది చాలా ఉన్నతమైనది. కారణం ఏంటంటే బెన్యామీను చివరన పుట్టినోడు. బెన్యామీను ఎవరు తమ్ముడు? యోసేపు తమ్ముడు. బెన్యామీను అమ్మగారు ఎవరు? యాకోబు ప్రేమించిన రాహేలు యొక్క కుమారుడు బెన్యామీను. కాబట్టి యాకోబు ప్రేమించిన రాహేలుకు పుట్టినోడు. 2 కడసారి వాడు. 3వది జాగ్రత్తగా వినండి, 3వ ఆధిక్యత ఏంటంటే ఇశ్రాయేలీలకి మొదటి రాజుగా ఎవరున్నారు? ఇశ్రాయేలీలు మొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు ఏ గోత్రంలోంచి వచ్చాడు? బెన్యామీను గోత్రంలోంచి వచ్చాడు. పౌలు గారు ముందు పేరేంటి? సౌలు. బెన్యామీను గోత్రంలో పుట్టి సౌలని పేరు పెట్టుకోవడం అనేది ఆ రోజుల్లో పెద్ద ఆధిక్యత. కారణం ఏంటంటే మొదటి రాజు ఈ బెన్యామీను గోత్రంలోంచే వచ్చాడు. మొదటి రాజు పేరేంటి? సౌలు అని సౌలు గారి పేరెట్టారు ఈయనకి. అందుకే చెప్తున్నాడు నేను బెన్యామీను గోత్రంలో పుట్టానని. తర్వాత ఏమంటున్నాడు చూడండి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై అన్నాడు. హెబ్రీయుడనై అంటే హెబ్రీ అనేది అతి పురాతనమైన భాష. హెబ్రీ భాష తెలుసట పౌలుకి. హెబ్రీ భాష అతనికి తెలుసట. అలాగే పురాతనమైనవన్నీ అతను పాటించేవాడట. ఇది నాకు అర్థం కాక బాబ్క్రో గారు అనగా పవిత్ర గ్రంథంలో చూసినప్పుడు ఇలా ఉంది. తర్వాత ఆయన ఇంకేమంటున్నాడు చూడండి, ధర్మశాస్త్ర విషయములో నేను ఎలా ఉన్నాను? పరిసయుడునై ఉన్నాను. మనందరికీ తెలుసు పరిసయులంటే వేషధారులని. కానీ ఆ రోజుల్లో పరిసయులంటే వాళ్ళకి చాలా గొప్ప పేరుంది. పరిసయులు అంటే వాళ్ళు మతాధికారులని, వాళ్ళ ద్వారానే యోధా మతం బ్రతుకుతుందని, వాళ్ళు చాలా భక్తిపరులని ప్రజలందరూ చూసేవారు. కానీ వాళ్ళ వేషాలను యేసు ప్రభు ఎండగట్టాడు. అవునా కాదా? ఆయన చెప్పనంత వరకు పరిసయులంటే అందరూ పరిశుద్ధులే అనుకునేవారు. ఈయన అంటున్నాడు నేను కూడా పరిసయుణ్ణి, అంటే నిక్కార్సగా ధర్మశాస్త్రాన్ని అనుసరించినోణ్ణి. తర్వాత 6వ వచనంలో ఏమంటున్నాడు? ఆసక్తి విషయము సంఘాన్ని ఏం చేశాను? హింసించాను. అంటే నేను పాటిస్తున్న యోధా మతం మీద నాకెంత ఆసక్తి అంటే నేను ఈ యోధా మతానికి వ్యతిరేకంగా వచ్చిన యేసుక్రీస్తును, ఆ యేసుక్రీస్తును అనుసరించే వారిని హింసించాను నేను. అంటే ఆసక్తితో నా మతాన్ని నేను కాపాడుకున్నాను. తర్వాత ఇంకా అంటున్నాడు చూడండి, ధర్మశాస్త్రము వలని నీతి విషయం ఎలా ఉన్నాను? నేను అనింద్యుడనై ఉన్నాను. అనింద్యుడంటే అర్థం ఏంటి? అతని మీద నింద వేయడానికి ఎవరికి అవకాశమో లేనట్టుగా బ్రతికాడంట. చూసారా? ఇలా 7 ఆధిక్యతలు.
పౌలు గారి ఆధిక్యతలు ఏంటంటే సున్నతి పొందాడు, ఇశ్రాయేలు వంశపు వాడు, బెన్యామీను గోత్రంలో పుట్టాడు, హెబ్రీయుడిగా బ్రతికాడు, ధర్మశాస్త్ర విషయంలో పరిసైడుగా ఉన్నాడు, ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించాడు, నీతి విషయంలో ఎలా ఉన్నాడు? అనింజుడుగా ఉన్నాడు. అయితే ఈ ఎన్ని ఆధిక్యతలున్నా ఆ ఆధిక్యతలన్నీ అతని పాపం నుంచి విడిపించలేకపోయాయి. చూడండి 9వ వచనంలో ఏమన్నాడో చూడండి. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము అన్నాడు. అంటే ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేనినైతే నేను కలిగి ఉన్నానో అవేవి నన్ను పాపము నుంచి విడిపించి పరిపూర్ణమైన పరిశుద్ధతలోకి నన్ను నడిపించలేకపోయాయి. కానీ నేను వాటన్నిటిని విడిచిపెట్టి ఎవరి యందు విశ్వాసం ఉంచాను? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా దేవుడు నన్ను నీతిమంతునిగా చేశాడు. అంటే పౌలు ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే భక్తి సంబంధమైన క్రియలు ఒక వ్యక్తిని రక్షించలేవు, కానీ దేవుని యందలి విశ్వాసమే ఒక వ్యక్తిని పాపము నుంచి ఏం చేస్తాయి? రక్షిస్తాయి. ఆ మాట కూడా చెప్తున్నాడు. అయితే జాగ్రత్తగా వినండి. ఇవన్నీ పౌలు వెనక్కి తిరిగి చూసుకుంటే అతను చాలా ఉన్నతమైన పేరు పొందినవాడు, పరిసైడుగా బ్రతికినవాడు, ధర్మశాస్త్ర సంబంధంగా ఎన్నో పాటించినవాడు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి తన స్వనీతంతా దేవుడు తొలగించాడు, తన యొక్క భక్తినంతా ఆయన వెరగొట్టాడు. దేవుణ్ణి ఎలా సేవించాలో, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎలా వెంబడించాలో దేవుడు పౌలుకి నేర్పించాడు. ధర్మశాస్త్రమేమో క్రియలు చేయమని చెప్తుంది. ఇంకో మాట చెప్పాలంటే ధర్మశాస్త్రం బయటకు కనిపించే నీతి, కృపాశాస్త్రం అంతరంగములో నీతి. పౌలు అప్పటి వరకు ఎలా ఉన్నాడు? బయటికి పరిశుద్ధుడుగానే ఉన్నాడు, అంతరంగములో మాత్రం కుళ్ళు కుతంత్రాలతో ఉన్నాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ముందు ఏం మార్చాడు? పౌలుది హృదయాన్ని మార్చాడు, తన అంతరంగాన్ని శుద్ధి చేశాడు, తనలో ఉన్న పాపిష్టి స్వభావాన్ని తొలగించాడు, ఆయన స్వనీతిని దేవుడు తొలగించాడు, దేవుడు అతనును పరిశుద్ధపరిచాడు. అయితే ఒక మాట వినండి. శంకర్ ఏమని ప్రార్థన చేస్తాడు? ఆకాశము వైపు కనులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ప్రభువా నేను పాపిని అని ప్రార్థన చేస్తాడు. పరిసైడు ఏమని ప్రార్థన చేస్తాడు? ఇదిగో నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నాకు వచ్చిన దాంట్లో ఏం చెల్లిస్తున్నాను? దశమ భాగం చెల్లిస్తున్నాను. నేను ప్రతి విషయంలో నిక్కార్సుగా ఉన్నానని దేవుని ముందు తనను తాను ఏం చేశాడు? హెచ్చించుకున్నాడు. జాగ్రత్తగా వినండి. స్వనీతిని ఎందుకు వదిలిపెట్టాలంటే, స్వనీతిని వదిలిపెట్టకపోతే మనకు కూడా ఏమొస్తాయి? కొమ్ములు వస్తాయి, హెచ్చింపు వస్తుంది. అందుకే అంటున్నాడు, వెనక ఉన్నవి మరచి నేను వదిలేశాను బాబు. ఏం వదిలేశాను? నాకు ఆధిక్యతలు తెచ్చిపెడుతున్నాయనే ప్రతిదీ క్రీస్తు నిమిత్తం వదిలేశాను నేను. ఒక విధంగా చెప్పాలంటే పౌలు గారు ఆ ధర్మశాస్త్ర సంబంధమైనవన్నీ పాటించేటప్పుడు ఆయన అందరికంటే భక్తిపరుడుగా బయటికి కనిపించాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నాడు? పాపులలో నేను ప్రధాన పాపిని అన్నాడు. జాగ్రత్తగా వినండి. తన స్వనీతిని పౌలు ఎలా వదిలిపెట్టాడో, యేసు ప్రభువుని వెంబడిస్తున్న మనం కూడా మన స్వనీతిని ఏం చేయాలి? వదిలిపెట్టాలి. క్రైస్తవులమైన మనం దేని కొరకు గర్వించకుండా అన్ని విషయాలలో, అన్ని సమయాలలో దేన మనసు అనే వస్త్రాన్ని ధరించాలట. కానీ యేసు ప్రభువుని నమ్మినా కూడా చాలామంది గర్వించే విషయాలు కొన్ని ఉంటాయి. యేసుక్రీస్తుని నమ్మినా కూడా వారు గొప్పలుగా చెప్పుకునే విషయాలు కొన్ని ఉంటాయి. వాటన్నిటిని మనం ఎక్కడ ఉంచాలట? మన వెనకాల ఉంచాలట. వాటిని మనం కలిగి ఇప్పుడు బ్రతకూడదంట. ఏమిటి క్రైస్తవులకు ఉండే స్వనీతి ఏంటి? పౌలుకు ఉండే స్వనీతి ఏంటో మనం 7 మాటలు చదివాం. మరి మనకుండే స్వనీతి ఏంటి? నేను రాసుకున్నాను ఇక్కడ. నేను వరుసగా చెప్తున్నాను. ఎవరు ఏ కేటగిరీలో ఉన్నారో మీకు మీరే ఆలోచించుకోండి.
కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు, లేక కొంతమంది ఇలా లోపల అనుకుంటారు. ఏమనంటే కొంతమంది ఏమంటారో తెలుసా? ఏమండి, ఈ ప్రాంతంలో మొట్టమొదట ప్రభువు నమ్మింది నేనేనండి. అది సాత్వికంతో చెప్పే మాట కాదు. మరి ఏ మాట అది? గర్వంతో చెప్పే మాట. నేను కాబట్టి మొదట నమ్మానని. తర్వాత ఇంకా చెప్పుకుంటారు. ఏమనంటే కొంతమంది ఏమంటారంటే, అసలు ఈ మందిరం అంతా నడుస్తుందంటే నా వల్లేనండి, ఈ మందిరం అంతా నడుస్తుందంటే నా వల్లేనండి. ఇది కూడా ఏంటి? స్వనీతే. ఇంకొంతమంది ఏమనుకుంటారు అనంటే, ఈ మందిరంలో పరిచర్య అంతా చేసేది నేనేనండి, అంతా చూసుకునేది నేనేనండి. నేను మాట చెప్తున్నాను వినండి. మనం మందిరంలో ఏది చేసినా, మందిరములో ఎలాంటి పరిచర్య చేసినా ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? మనం లేకపోయినా, మనం చేయకపోయినా మందిరంలో పరిచర్య ఎప్పుడు ఆగే ప్రసక్తి లేదు. కారణం ఏంటో తెలుసా? ఇంటి పని మనం చేసుకోకపోతే పని ముందుకెళ్ళదు. కానీ మందిరం పని మనం చేయకపోయినా పని ఏమవుతుంది? ముందుకెళ్తుంది. కారణం ఏంటంటే ఇల్లు అనేది మన ఇల్లు. ఈ ఇల్లు ఎవరిది? దేవుంది. కాబట్టి ఎవరి చేత పని చేయించుకోవాలో ఆయనకి బాగా తెలుసు. కానీ పని చేసే వాళ్ళు అనుకోకూడదు ఏమనంటే, నా వల్లే ఇది నడుస్తుందని, నేను ఈ మందిరం అంతా చక్కబెట్టేస్తానని. అలా చెప్పుకుంటున్నా, లేక అలా మాట్లాడుతున్నా, అలా మన హృదయంలో భావిస్తున్నా మనం స్వనీతితో గర్విస్తున్నామనే విషయాన్ని గమనించండి. అది సాత్వికంతో కూడిన మాట కాదు, గర్వంతో కూడిన మాట. ఒకవేళ ఎవరైనా మనల్ని అంటే, ఏమండి మీ వల్లే మందిరం నడుస్తుందండి అంటే, వాళ్ళకి మనం చెప్పాలి, ఊరుకోండి అంటే ఇప్పుడు అన్నారు కానీ ఎప్పుడు అనకండి, అలాగా పొరపాటును కూడా అనకండి. కారణం ఏంటంటే, నేను లేకపోయినా మందిరం పని జరుగుద్దండి. అయినా నేను చేసేది ఏముందండి? దేవుడు నాకు ఇచ్చిన కృపతో పోలిస్తే నేను మందిరంలో చేసే పరిచర్య ఏమీ ఎక్కువ కాదండి. ఆయన చూపించిన కృప వల్లే నేను ఈ మందిరంలో ఏం చేస్తున్నాను? పరిచర్య చేస్తున్నాను. ఇది నా గొప్పతనం కాదండి. ఎవరిది? ఇది దేవుని గొప్పతనం అని చెప్పాలి మనం. కానీ ఏం చేస్తాం కొన్నిసార్లు అనంటే, కొంతమంది బాగా రెడీ అయిన వాళ్ళు నా సోకు చూసావా అన్నట్టుగా, మందిరంలో నా పరిచయం చూసావా అన్నట్టుగా కొంతమంది ఉంటారు. ఉండకూడదు అలాగా, ఎప్పుడు అనుకోకండి. తర్వాత ఇంకా కొంతమంది ఇలా అనుకుంటారంట. ఏమనంటే, నేను కాబట్టి ఇన్ని శ్రమల్ని సహిస్తున్నానండి, ఎవరన్నైతే సహించలేరండి అని. ఎప్పుడు అనుకోకండి అలాగా. నేను కాబట్టి సహిస్తున్నానండి, నేను కాకపోతే ఇంకెవరన్నైతే అయిపోతారండి అని అనొద్దు. ప్రపంచంలో నీకంటే ఎక్కువ శ్రమలు అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కాబట్టి శ్రమలు అనుభవించానని నీ శ్రమలను అనుభవించడంలో కానీ నువ్వు గర్వించావంటే నీకు కూడా ఏమొచ్చిందని? స్వనీతి వచ్చింది. వాటిని ఎక్కడ ఉంచాలి? మనం వెనకాల విడిచిపెట్టాలి. పౌలు వదిలేశాడు, మనం కూడా వదిలేయాలి, మనం కూడా విడిచిపెట్టాలి. నేను కాబట్టి ఎంత శ్రమ పడ్డానండి, నేను కాబట్టి ఇన్ని నిందలు అనుభవించానండి, ఇంకెవరన్నా అయితేనండి వాళ్ళ పని అయిపోద్దండి అని ఎప్పుడు అనుకోకూడదు. ఎవరైనా ఎక్కువ శ్రమలు అనుభవిస్తున్నాను అనే ఫీలింగ్ మీకు వచ్చిందనుకోండి, మీ ఫీలింగ్ పోగొట్టుకోవడానికి మన దగ్గర సత్యం కోసం చిత్రహింస అనే పుస్తకం ఉంటుంది, చదవండి వెళ్ళి. మీ గర్వపు కొమ్ములన్నీ విరిగిపోతే ఆ పుస్తకం చదివితే. నాగులంకొచ్చే మణిగారు ఇలా అన్నారు ఆ పుస్తకం చదివి, ప్రతాప్ గారు అసలు మనకు వచ్చే శ్రమలే కాదండి, మనకు ఈ ఎల్లండి శ్రమ పడిన వాళ్ళంటే మనం ఎవరమండి? ఆఫ్టర్ ఆల్ అండి అందావిడి, ఆ పెద్ద ఆవిడి పళ్ళు కూడా ఉండవు ఆవిడికి. ఆ పెద్ద ఆవిడ పుస్తకం చదివి, ప్రతాప్ గారు ఇప్పుడు కొంతమంది నాకు శ్రమలు ఎక్కువైపోయినాయి ఓ అంటారండి. అసలు ఈ పుస్తకం చదివితే ఏళ్ళండి శ్రమలు అనుభవించిన వాళ్ళు, మనకేం వచ్చినాయండి? అవును, మనకంటే శ్రమలు అనుభవించిన వాళ్ళు చరిత్రలో చాలామంది ఉన్నారు, అది ఎప్పుడు మర్చిపోకండి. మనకంటే శ్రమలు అనుభవించేటోళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, మర్చిపోకండి. నేను కాబట్టి అనుభవించగలిగానండి అని ఎప్పుడు అనకండి. ఎవరైనా వచ్చి మీరు ఎన్ని కష్టాలు పడ్డారండి అంటే, నాదే ఉందండి,
దేవుడే సహాయం చేయకపోతే ఎప్పుడో ఆయన మీద సనిగెద్దునండి, సనిగేవాడినండి. కానీ దేవుడు కృపనివ్వడం వల్ల ఏ సనుగు లేకుండా ఈ కష్టాలను ఏం చేయగలుగుతున్నాను, సహించగలుగుతున్నానండి అని దీన మనసుతో చెప్పాలి మనం, గర్వంతో కాదు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే పాటలు పాడేవాళ్ళు, లేకపోతే వాక్యం చెప్పేవాళ్ళు, వాక్యం చెప్పగలిగే వాళ్ళు అనుకుంటారట, నేను కాబట్టి ఎంత బాగా పాడేస్తున్నాను, నేను కాబట్టి ఎంత బాగా మాట్లాడేస్తున్నాను, నేను కాబట్టి ఎంత బాగా వాక్యం చెప్తున్నాను అని. అలా కూడా గర్వించకూడదంట. అవకాశం ఉంటే దేవుడు గాడిదకైనా నోరు చేయించేయగలడు, గట్టిగా చెప్పండి, మాట్లాడించగలడు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, మనం కాకపోతే దేవుని కోసం పనిచేసేటోళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటారు. కాబట్టి మందిరంలో పాటలు పాడినా, మందిరంలో వాక్యం చెప్పినా, మందిరంలో వాక్యం చదివినా, మందిరంలో భక్తి సంబంధమైనది ఏదైనా చేసినా, నేను కాబట్టి ఇలా చేస్తున్నానని ఎప్పుడు అనుకోకండి. మీ కొమ్ములు ఎరగొట్టేస్తాడు దేవుడు, మీ నట్లు బోళ్ళు తీసేసి పక్కన కూర్చోబెడతాడు దేవుడు. నేను ఎప్పుడు మందిరంలో చెప్పని ఒక మాట నేను ఇప్పుడు చెప్తున్నాను వినండి. నేను ఎవరికైనా ఈ మందిరంలో పరిచర్య అప్పగించేటప్పుడు, ఈ మందిరంలో వాళ్ళ చేతికి నేను మౌత్ ఇచ్చేటప్పుడు, వాళ్ళకి ఇంటి దగ్గర నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఇదిగో మీరు ఈ పని చేయగలరు కాబట్టి నేను ఇస్తున్నాను, కానీ ఎక్కడైనా మీలో గర్వపు ఛాయలు గనక నాకు కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని పక్కన పెడతాను. నేను ఈ మాట అన్నానో లేదో వాళ్ళని అడిగి తెలుసుకోండి. మీలో ఎక్కడైనా కొమ్ములు వచ్చినట్టు నాకు కనిపిస్తే, మీలో ఎక్కడైనా నేను కాబట్టి అనే మనసు మీకు వస్తే నిర్దాక్షిణ్యంగా పక్కన కూర్చోబెడతాను. దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు కాబట్టి తగ్గింపుతో, సాత్వికంతో, దీన మనసుతో పనిచేయండి. దేవుని మందిరంలో హెచ్చించుకోకండి. కారణం ఏంటంటే బైబిలే చెప్తుంది, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తగ్గించుకొనువాడు హెచ్చించుకొనును. ఇలాంటివేమీ చూడకుండా ఒకరికి మౌత్ ఇవ్వడానికి, వాక్యం తెలియని అజ్ఞానిని కాదు, నేను ఎవరికైనా పరిచర్యను అప్పగిస్తున్నానంటే చాలా ఆలోచించి చేస్తాననే విషయాన్ని గమనించండి. ప్రియులారా, ఎప్పుడు అనుకోవద్దు పరిచర్య చేసేవారు, పాడేవాళ్ళు ఎప్పుడు అనుకోకండి మా వల్ల ఇది జరుగుతుందని. తర్వాత ఇంకా నేను ఇలా చెప్తున్నాను, మరికొంతమంది ఇలా అనుకుంటారంటే ఏమనంటే, నేను అందరికంటే బాగా ప్రార్థన చేయగలను. ఇది కూడా గర్వమే. అందరికంటే బాగా నేను ఏం చేయగలనమ్మా? ప్రార్థన. అసలు నేను కానీ ప్రార్థన చేశానంటే ఇంకా ప్రార్థన అర్థం చేసుకోవడానికి ఇలా ఒక రోజు పడుతుంది అన్నట్టు. అసలు నేను చేసినంత ఆరాధన, నేను చేసినంత స్తుతి, నేను చేసినంత విజ్ఞాపన, నేను చేసినంత గొప్ప ప్రార్థన అసలు ఎవరూ చేయలేరు. నేనే గొప్ప ప్రార్థనా పరుణ్ణి అని కూడా అనుకోకూడదంట. అది కూడా ఏంటి? స్వనీతి. దాన్ని ఎక్కడ వదిలేయాలి? మనం వెనకాల వదిలేయాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మంచిది, కానీ దాన్ని బట్టి ఎప్పుడూ గర్వించొద్దు. ఎప్పుడు ఐ యామ్ సంథింగ్ స్పెషల్ ఇన్ ప్రేయర్ అని ఎప్పుడూ అనుకోవద్దు. తర్వాత ఇంకా కొంతమంది ఇలా అనుకుంటారంట, ఏమనంటే, నేను కాబట్టి ఎంత భక్తి చేసి, ఎంత దశంభాగం ఇచ్చి, ఎంత ఉపవాసాలుండి నేను భక్తి చేయగలుగుతున్నానని. పరిసయ్యుడు కూడా ఏమనుకున్నాడు? లోకాసువార్త 18లో పరిసయ్యుడు ఏమనుకున్నాడు? నేను వారానికి 2 సార్లు. అతను కూడా ఇంతే, నేను కాబట్టి ఉండగలిగాను, ఎవడుండగలడు అన్నట్టు. కొంతమంది హృదయంలో, ఇది బయటకు అనరు, హృదయంలో అనుకుంటారు ఏమనంటే, నేను కాబట్టి. ఇంకొంతమంది ఆస్కార్ అవార్డు నామినీస్లోకి వెళ్ళే యాక్టర్స్ ఎవరంటే, అప్పుడు దాకా బాగానే ఉండి ముఖం మాత్రం దిగాలుగా మాడిపోయిన పెసరట్టు ముఖంలా ఉంటుంది. ఏంటండి అలా ఉన్నారంటే, ఉపవాసం ఉన్నానండి. ఉపవాసం ఉన్నాను అంటే ఉన్నానని చెప్పు, కానీ ఉన్నట్టు నీ పక్కోళ్ళకి తెలియకూడదు, ఉన్నట్టు నీ పక్కోళ్ళకి కూడా తెలియకూడదు. అంటే ఉపవాసం ఉన్నప్పటికీ నేను ఉపవాసం ఉన్నానహో అని డప్పు కట్టుకుంటూ ఉండడం కాదు. నువ్వు ఉపవాసం ఉండడం అనేది ఎవరికి తెలియాలి? దేవుడికి తెలియాలి. నీ ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు కనబడవలనని కాక ఎవరికి కనబడాలట? దేవునికే కనబడాలి.
ఎవరైనా ఆహా మీరు ఉపవాసాలు ఎలా చేయగలుగుతున్నారండి అని అంటే, దేవుడు కృపిస్తున్నాడండి ఉండగలుగుతున్నాను, లేకపోతే నేను ఎప్పుడో తిండిపోద్దాన్ని. దేవుడు కృపించాడు కాబట్టి తినకుండా ఉండగలుగుతున్నాను, ఆయనే సహాయం చేయకపోతే నాది కోతి ఉపవాసమేనండి అని ఒప్పుకోవాలి మనం. తెలుసా కోతి ఉపవాసం కోసం? చిన్నప్పుడు కథల్లో చెప్పేవారు కదా, అది ఉపవాసం ఉందాం అనుకున్నంట, అమ్మో నేను ఉండగలనో లేదో అని చెప్పి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టుకుందంట. తర్వాత నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తినగలనో లేదో అని చెప్పి అది కూర్చున్న చుట్టూరు పెట్టుకుందంట. ఇంకా సేపు అయిన తర్వాత, ఉపవాసం ఉన్న తర్వాత తినడానికి కూడా బలం ఉంటుందో లేదని తినేసిందంట. మంద కూడా అంతే. కొంతమంది ఉపవాసాలు అలాగుంటారు. దేవుడు కృప మనకి లేకపోతే, దేవుడు మనకి బలం ఇవ్వకపోతే మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేము. కాబట్టి ఉపవాసం ఉన్న ఏది చేసినా ఎవరు కృప వల్ల? దేవుని కృప వల్లండి అని చెప్పాలి మనం. ఒకవేళ హెచ్చించుకుంటున్నామంటే స్వనీతి వస్తుంది, జాగ్రత్త. దాన్ని ఎక్కడ వదిలేయాలి? వెనకాల వదిలేయాలి. తర్వాత ఇంకా కొంతమంది ఇలా అనుకుంటారంట, ఏమనంటే నేను వినేదే గొప్ప వాక్యం, నేను వెళ్ళేదే మంచి సంఘం. ఓ మాట చెప్తున్నాను వినండి. ప్రపంచంలో మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, మన మందిరంలో అందించబడే వాక్యం కంటే అత్యద్భుతంగా ఉండే వాక్యాలు, మందిరాలు చాలా ఉన్నాయి. ఇంకా గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, ఇంకా గొప్ప గొప్ప మందిరాలు ఉన్నాయి, ఇంకా గొప్ప త్యాగపూరితంగా సేవ చేసేటోళ్ళు ఉన్నారు, ఇంకా బాధ్యత కలిగి పరిచర్య చేసేటోళ్ళు ఉన్నారు, ఇంకా భక్తిపరులైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. పరిసయ్యులంతే, మనం కూడా పరిసయ్యులమే. పరిసయ్యులు కూడా అంతే. మేం బాగున్నా అవతలోడు బాగోలేదని అవతలోడి మీద పడి ఏడుస్తారు. అవునా కాదా? పరిసయ్యుడు సుంకర మీద పడి ఏడ్చాడా లేదా? ఏమన్నాడు? నేను ప్రభువా అని తన భక్తి గురించి చెప్తే పర్లేదు, ఇదిగో నేను బాగున్నాను ప్రభువా, ఇంకో ఈళ్ళ నేను లేను ప్రభువా అన్నాడు. కాబట్టి సుంకరి అంగీకరించబడ్డాడు, పరిసయ్యుడు ఏం చేయబడ్డాడు? తృణీకరించబడ్డాడు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ మనము ముందుంచుకోవాలా, వెనకాలంచుకోవాలా? వీటన్నిటినీ విడిచిపెట్టాలట మనం. పౌలు ఏం చేశాడు? వీటన్నిటినీ విడిచిపెట్టాడు. ఒకవేళ మనం వేటి విషయంలో గర్వించిన, యాకోబు పత్రిక 4:6 ఉంటుంది చూడండి. ఏ విషయంలోనైనా మనం గర్వించామంటే చూడండి, 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుడు ఎవరిని ఎదిరిస్తాడట? ఎవరికి కృపనిస్తాడట? అహంకారులను ఎదిరిస్తాడట. దీనులకు, అహంకారులు అంటే గర్వించేవారు, ఏ విషయంలోనూ గర్వించడానికి లేదు. నేను ఇప్పుడు వరకు చెప్పింది మందిరానికి సంబంధించి, సంఘానికి సంబంధించి, భక్తికి సంబంధించి గర్వం గురించి చెప్పాను. ఇలాంటివి లేనోళ్ళు వేరే వాటి కోసం గర్విస్తారు. ఏంటి వేరేవంటే, కొంతమంది మంచి అందంగా ఉన్నారనుకోండి, నేనే అందగాడిని, అందగత్తిని అనుకుంటారు. దాన్ని కూడా వెనకాల పడే చెత్తది. ఇంకొంతమంది అనుకుంటారు నేనే ఈ కులంలో పుట్టినోன்னு అనుకుంటారు. అది ఇంకా పెద్ద చెత్తది, దాన్ని వెనకాల పడే. మీ ఇంటి వెనకాల చెత్త పడేసినట్టు నీ కులాన్ని పడేసేయి. మన డిఎన్ఏలో నుంచి కులాన్ని మనం తీసేసుకోవాలి. మన కులం ఏదైతే ఏంటండి? క్రీస్తులో మనమందరము సమానత్వమే, ఏకత్వమే. ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు ఎవరికి ఉంటాయంటే, బైబిల్ తెలియని వాళ్ళకి, కొత్తగా వచ్చేవారికి, వాళ్ళకి తెలియదు కదా బైబిల్లో ఏముందో. క్రీస్తులు అందరూ ఒకటేనని వాళ్ళకి తెలియదు కదా. తెలియదు కాబట్టి వాళ్ళు అలా అనుకుంటారు. కానీ నేను చెప్పేది ఎవరి గురించి అంటే, యేసు ప్రభుని నమ్మి చాలా సంవత్సరాలు అయ్యి, బైబిల్ చదివి, వాక్యం చదివి అన్నీ తెలిసినా కూడా వాళ్ళల్లో ఏం చావదు? కులం చావదు. వదిలేసే, వెనక్కి, వెనకాల పడే, ముందుంచుకోవద్దు.
దేనిని బట్టి గర్వించొద్దు. నీ అందమును బట్టి కానీ, కులమును బట్టి కానీ, వంశమును బట్టి కానీ, పేరు ప్రఖ్యాతులను బట్టి కానీ, లేక నీకెవరైతే పరిచయం ఉన్నారో వారిని బట్టి కానీ నువ్వు గర్వించడానికి వీల్లేదు. అన్ని సమయాల్లో మనము అహంకారులుగా బ్రతకూడదు. మనలో ఏముండాలి? దీనులుగా ఉండాలి. ఇతరులు మనలో అహంకారాన్ని చూడకూడదు. మరేం చూడాలి? దీన మనస్సు చూడాలి. దేవుణ్ణి అడగాలి, దేవునికి ప్రార్థన చెయ్యాలి. ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఇతరులు నాలో దీన మనస్సును చూడడానికి సహాయం చేయండి. 1 కొరింథీ 15:10 ఏముందో చూడండి. ఈ వచనం చదవాలి మనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. బిగ్గరగా స్తోత్రం చెప్దామా? ఏమంటున్నాడైనా? అయినను నేనేమై ఉన్నానో అది ఎవరి కృప? అది ఎవరి కృప? చెప్పండి. మనం ఎంత భక్తిపరులుగా ఉంటున్నా, ఎంత పరిశుద్ధంగా ఉంటున్నా, ఎన్ని శ్రమలు అనుభవించగలుగుతున్నా, ఎన్ని ఉపవాసాలు ఉంటున్నా, మందిరంలో ఎంత పరిచర్య చేస్తున్నా, ఎంత బాగా పాటలు పాడినా, ఎంత బాగా వాక్యం చెప్పినా, ఎంత బాగా భక్తి చేసినా ఎవరి కృప వల్ల? అంతే. అంతకు మించి ఇంకో మాట రాకూడదు మన దగ్గర. కొంతమంది మనల్ని పొగుడుతారు. పొగిడినప్పుడు కొంతమంది తగ్గించుకోకూడని విధంగా తగ్గించుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను పాట పాడాను అనుకోండి, ఎవరైనా వచ్చి మీరు బాగా పాడారండి, పాట నిజంగా ఆదరణ పొందానండి, సంతోషించానండి అని చెప్పగానే భుజాలు ఏమైపోతాయి? ఆటోమేటిక్గా గజాలు అయిపోతాయి. అప్పుడు నేను అనే మాట ఏంటో తెలుసా? చిచ్చి నాకేం రాదండి పాట పాడడం, నాది గాడిద స్వరం అండి, అసలు నాకు పాడడమే రాదండి అని అన్నానంటే నేను అబద్ధం చెప్తున్నానండి. అవునండి బాగా పాడానండి, నిజమా అండి, అయితే నాది ఈ పాటే కాదని ఇంకా బోల్డ్ ఉన్నాయి కూడానండి, అలా అన్నా తప్పే. వారన్ వీర్స్బీ గారు చెప్పారు ఈ ఆలోచన. నాకు ఎప్పుడు రాలేదు ఇది. నేను ఏమనుకునే ఉన్నంటే, ఇంతకుముందు అన్న ఎవరైనా అలా చెప్పారనుకోండి, అబ్బాయి నాదేమీ లేదండి, నాదేమీ లేదండి అలా అన్నామనంటే అది కూడా ఒకరి విధంగా హెచ్చించుకోవడం అన్నాడు ఆయన. మరి ఏమనాలంట అంటే, ఎవరైనా వచ్చి పాట పాడారండి, బాగా పాడారండి అని అంటే, దేవుని కృప వల్ల పాడగలిగానండి. మీరు మందిరంలో భలే చేస్తారండి పరిచర్య అంటే, దేవుని కృప వల్ల చేయగలుగుతున్నానండి. మీరు చాలా భక్తిగా ఉంటారండి, చాలా శ్రమలు సహిస్తున్నారండి అంటే, దేవుని కృప వల్ల సహించగలుగుతున్నానండి అని అన్ని సమయాలలో ఎవరి కృపను బట్టి ఆనందించాలి? దేవుని. ఎవరి కృపను హెచ్చించాలి? దేవుని కృప, మనల్ని కాదు. మనం హెచ్చించుకోవద్దు, అలాగని తృణీకరించుకోవద్దు. నీకు నువ్వు గొప్పోడుగా అనుకోవద్దు, అలాగే నీకు నువ్వు ఏమీ లేనోడు అని కూడా అనుకోవద్దు. నువ్వు ఏదైతే అయి ఉన్నావో అది ఎవరి వల్ల అనుకో? దేవుని వల్లనే నేను ఇలా ఉన్నాను, అంతే. దానికి మించి ఇంకో మాట మనకి ఉండకూడదు. అందే అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. రండి, ఇప్పుడు మనం వెనకాల ఉంచుకోవలసిన, విడిచిపెట్టవలసిన రెండో మాట చెప్తాను. మొదటి మాట ఏంటి? ఏం వదలాలి? మనం స్వనీతి వదలాలి. రెండో మాట ఏం వదిలిపెట్టాలంటే, స్వార్థాన్ని వదిలిపెట్టాలి. అందరూ చెప్పండి, ఏం వదలాలట? స్వార్థాన్ని. ఇదే ఫిలిప్పీ పత్రికలో పౌలు ఏమంటున్నాడో చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల, చూడండి, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో
ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఈ వచనాల్లో పౌలు చెప్తున్నది ఏంటంటే, చూడండి, ఆ 2వ వచనంలో ప్రేమ కలిగి ఉండాలని, ఏక మనస్సు కలిగి ఉండాలని, ఏకభావంతో ఏక మనసుతో మీరు సంతోషంగా ఉండాలని చెప్తూ 3వ వచనంలో ఏమంటున్నాడు? కక్షతో మీరు ఉండకండి, వృధాగా దేని కొరకు కూడా మీరు అతిశయించడానికి వీలు లేదు అని అంటూ 4వ వచనం అంటున్నాడు, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా. అంటే ఏ వదలమంటున్నాడు? మీ స్వార్థాన్ని వదిలిపెట్టండి, ఇతరుల కార్యాలను కూడా మీరు పట్టించుకోండి అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు స్వనీతి అన్నానే, స్వనీతి అనేది ఎవరికి అంటే మనకి దేవునికి సంబంధించింది. స్వార్థం అనేది మనకి మనుషులకి సంబంధించింది. అర్థమవుతుందా నా మాట? స్వనీతి ఎవరికి సంబంధించింది? మనకి, దేవునికి. దేవుని యొద్ద మనం హెచ్చించుకోవడానికి వీలు లేదు. 2, స్వార్థం అనేది దేనికి సంబంధించింది? మనకి, మనుషులకి సంబంధించింది. మనుషుల దగ్గర మనకి ఏముండకూడదు? స్వార్థం ఉండకూడదు. ఏంటి స్వార్థం? నేనే బాగోవాలి, నాకే ఉండాలి, ఎవడెలా పోయినా నాకు ఎవరెలా పోయినా పర్లేదని మనం అనం. కానీ నేనే బాగుండాలనే దాంట్లో ఈ అర్థం కూడా ఉందన్నమాట. నేనే బాగోవాలి, నేను బాగుండాలి, నా కుటుంబం. ఇప్పుడు నేనే బాగోవాలి అనడం వేరు, నేను బాగోవాలనుకోవడం వేరు. నేను బాగోవాలనుకోవడం అంటే నేను బాగోవడమే కాదు, అందరూ కూడా బాగోవాలి. ఆటో వెనకాల ఈ మాట ఉంటుంది. ఏంటది? అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేను ఉండాలి. అది స్వార్థం లేని మాట కదా? అవునా కాదా? అందులో స్వార్థం ఉందా? ఏంటా మాట? మీ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడండి అంటున్నాడు. ఓ మాట చెప్తున్నాను, మనుషుల మీద మనకి ప్రేమ ఉండాలన్నా, మనుషుల మీద మనకి కనికరం ఉండాలన్నా, మనుషులకు మనం సహాయం చేయాలన్నా ముందు మనకేముండకూడదంటే స్వార్థం అనేది ఉండకూడదు. ఇప్పుడు నీకు స్వార్థం ఉందనుకోండి, నేనే బాగోవాలనే మనసు నీకుంటే నీవు ఎదుటోడు మీద ఏదో విధమైన నేరం మోపేసి కక్ష తీర్చుకోవాలనుకుంటావు. ఎందుకు? ఆడు పాడైపోయినా పర్లేదు నా మాటలకి, నేను మాత్రం బాగోవాలి. నా మాట అర్థమవుతుందా? నా మాటల చేత, నా క్రియల చేత, నా పనుల చేత ఇతరులు పాడైపోయినా పర్వాలేదు, బాధపడినా పర్లేదు, ఏడ్చినా పర్లేదు, నేను హ్యాపీగా ఉండాలి. స్వార్థం అంటారు దాన్ని. ఎదుటోడి దగ్గర అతిశయించుకోవడం వృధాతిశయం అన్నాడు ఈయన. తర్వాత ఎదుటివాడు అవసరతలో ఉంటే పట్టించుకోకపోవడం, ఎదుటివాడు కష్టంలో ఉంటే ఆదరించలేకపోవడం. ఒకవేళ ఎదుటివాడికి ఏదో ధన సహాయం కావాల్సి వచ్చింది, నువ్వు స్వార్థంతో ఉండేవాడు అయితే ధన సహాయం మనస్ఫూర్తిగా చేయగలవా? ఒకవేళ చేసిన వాడిని కుదురుంచగలవా? కొంతమంది చేస్తారు కానీ కుదురుంచరండి బాబు. అన్నయ్య ఇస్తానన్నావు కదా, ఎప్పుడు ఇస్తావు? ఉంటే ఇస్తాడు, ఉన్నా ఇవ్వట్లేదంటే అప్పుడు అడగాలి. నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా వేరే కొనుక్కుంటూ జలసాలు చేస్తుంటే అప్పుడు అడగాలి, అన్నయ్య మరి ఈ కొనుక్కోవడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మరి నాకు ఇచ్చేస్తే పోయిందేముంది అని అడగడం వేరు. ఇస్తావా చేస్తావా అని అనడం వేరు. కొంతమంది ఇస్తారు కానీ ఎదుటోళ్ళని చంపేసి తీసుకుంటారు. స్వార్థం అండి, స్వార్థం. మనుషుల టైప్ ఎలా అంటే ఏడ్చేవాడితో ఏడగలరు కానీ నవ్వే వాళ్ళతో నవ్వలేరు. ఏడవటం సులువే కానీ 10 మంది నవ్వక్కర్లేదు. కానీ ఒక వ్యక్తి నీ కళ్ళ ముందు బాగుంటుంటే, దీవించబడుతుంటే, ఏదో పొందుకుంటున్నాడు అనుకుంటే మాత్రం నిద్ర రాదు కొంతమందికి. బాగుపడిపోతున్నాడు వీడు, వచ్చేస్తుంది వీడికి, ఎక్కడి నుంచి వచ్చేస్తుందో. పెద్ద సిఐడి ఆఫీసర్ మరి నువ్వు
కూపి లాగేయడానికి వచ్చేస్తుంది, వీడికి వచ్చా. ఏంటండి ఆ స్వార్థం? ఏ ప్రపంచంలో నువ్వే బాగోవాలా, ఇంకెవరూ బాగోకూడదా? నువ్వే బిల్డింగులు కట్టేయాలా, మిగిలిన వాళ్ళందరూ పాకల్లో బతకాలా? నీ పిల్లలకి అన్నీ మంచివి జరగాల, ఎదుటోళ్ళ పిల్లలు పాడైపోవాలా? నేను మాట చెప్తాను, ఇది దేవుని మనస్తత్వం కాదు, దెయ్యం మనస్తత్వం. చెప్పండి, ఎవరి మనస్తత్వం? దేవుని మనసు ఏంటో తెలుసా? అందుకే ప్రతివాడు తన సొంత కార్యములను కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని చెప్పిన వెంటనే కిందో మాట అన్నాడు ఆయన. ఏమన్నాడు? 5వ వచనంలో, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును. అంటే ఎందుకన్నాడు ఆ కింద మాట అంటే, యేసుక్రీస్తు మనసు ఏంటి? సొంత కార్యాలు చూసుకునేదే, ఇతరుల కార్యాలు చూసేదా? అంటే మన స్వార్థం మనం చూసుకోకుండా ఇతరులకి సహాయం చేస్తున్నామంటే ఎవరి మనసు అది? యేసయ్య మనసు. బిగ్గరగా చెప్పండి, ఎవరి మనసు అది? యేసయ్య మనస్సు. మనకుండాలది. మన కార్యాలే మనం చూసుకోవడం కాదు, మన పనులే మనం చూసుకోవడం కాదు. అలాగని చెప్పి అందరూ చక్కబెట్టేయలేము. మనం అందరూ చక్క పెడదాం అనుకుంటే నీకు పెద్ద తలనొప్పి. జండు బామ్ నీ బెడ్ పక్కనే జండు బామ్ ఉండాలి. ఎందుకంటే అందరూ చక్క పెట్టామంటే అయిపోతాం. అందుకే మా ఇంట్లో ఎప్పుడూ రెడీగా ఉంటాయి. ఎందుకంటే మీరు తప్పించుకోగలరేమో కానీ నేను తప్పించుకోలేను కదా. సంఘం అన్న తర్వాత ఎవరెవరు ఏ భారం చెప్పినా ఆ భారం వారు మోస్తే మేము కూడా మోసినట్టే బాధపడతాం. ఓ మాట చెప్తున్నాను వినండి, సంఘస్థులు బాధపడితే మేము బాధపడతాం, సంఘస్థులు నవ్వుతుంటే మేము కూడా నవ్వుతాం. అంతే. మీరు బాగుపడిపోతుంటే మాకు ఏడుపు వచ్చిందంటే నేను అపవాది సేవకుండా అవుతాను. ఎప్పుడు ఆనందించాలి మనం. ఇతరులు బాగుంటే మనం సంతోషించాలి. మన కార్యాలే కాకుండా ఇతర కార్యాలు చూడాలి, ఇతరుల్ని పట్టించుకోవాలి అని చెప్తున్నాడు. అది జరగాలంటే కక్షలు వదిలేయాలి, స్వార్థాన్ని వదిలేయాలి, సనుగులు విడిచిపెట్టాలి. మనము సమాధానాన్ని ప్రేమించాలి. స్వార్థంగా ఉన్నవాళ్ళు ఎప్పుడు అసమాధానంగానే బతుకుతారు. అసమాధానం అంటే దే ఆర్ ఆల్వేస్ ట్రయింగ్ టు బి ఏ ట్రబుల్ మేకర్. ఎప్పుడూ కూడా ట్రబుల్ మేకర్గా అంటే సమస్యలు సృష్టించేవారిగా ఉంటారు తప్ప సమస్యల్ని సద్దుమణిగించేలా ఉండరు. మనం ఎలా ఉండాలి? సృష్టించాలా, సద్దుమణిగాల? గట్టిగా చెప్పండి. నువ్వెక్కడైతే ఉన్నావో అక్కడ సమస్యలు పెరగకూడదు, సమస్యలకి పరిష్కారాలు రావాలి. అది జరగాలంటే నువ్వు స్వార్థాన్ని వదలాలి. నేనే కాదు అందరూ బాగోవాలి, నేనే దీవించబడడం కాదు అందరూ దీవించబడాలి, నేనే ఆశీర్వదించబడిపోవటం కాదు అందరూ ఆశీర్వదించబడాలి అనే ఆలోచన మనకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. చెప్పండి, స్వార్థాన్ని ముందుంచుకుందామా, వెనకాల వదిలేద్దామా? వెనకాల వదిలేద్దాం. చెప్పండి, స్వనీతిని గర్వాన్ని ముందుంచుకుందామా, వెనకాల వదిలేద్దామా? వెనకాల వదిలేద్దాం. వాటిని మనం ముందుంచుకుంటే భక్తి చేయలేం. స్వనీతిని గర్వాన్ని వదిలేద్దాం. రెండోది ఏం వదిలేద్దాం? స్వార్థాన్ని వదిలేద్దాం. మరి ఏం కలిగి ఉందాం? గర్వం బదులు ఏ మనసు కలిగి ఉందాం? దీన మనసు కలిగి ఉందాం. స్వార్థం బదులు అందరూ బాగుండాలని యేసుక్రీస్తు మనసు కలిగి జీవిద్దాం. దేవుణ్ణి హృదయపూర్వకంగా అడుగుదాం. ఈ రెండు చిన్న మాటలేం కాదు. ఈ రెండిటి కోసం మనం ప్రయాసపడాలి, ఈ రెండిటి కోసం ప్రార్థన చెయ్యాలి, ఈ రెండిటి కొరకు మనం ప్రభువుని వేడుకోవాలి. మోకరించండి, ప్రార్థన చేద్దాం.